ఇక దాంతో పాటుగా మరొక అంశం ఏంది, మంత్రులకు పదవీగండం. మున్సిపల్ ఎన్నికలలో ఫలితాలు తలకిందులైతే అంతే సంగతులు. అదే వారి పనితీరుకు ప్రోగ్రెస్ రిపోర్ట్. అందుకే షెడ్యూల్ వచ్చిన తెల్లారి నుంచే పర్యటనలు, పార్టీ విజయం కోసం తీవ్రమైన ప్రయత్నాలు అంటూ చూడొచ్చు. మున్సిపల్ ఎన్నికలు రాష్ట్ర మంత్రులకు పెద్ద సవాల్గా మారాయి. జిల్లా ఇన్ఛార్జి మంత్రులకు నియోజకవర్గాలలో పార్టీ గెలుపు బాధ్యతలను అధిష్టానం అప్పగించింది. ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోతే సదరు మంత్రుల ప్రోగ్రెస్ రిపోర్ట్లో మైనస్ మార్కులు పడతాయని ప్రచారం జరుగుతుంది. ఆ ప్రభావం భవిష్యత్తులో జరగనున్న కేబినెట్ ప్రక్షాళన మీదే ఉంటుందని చర్చ పార్టీ వర్గాలలో ఉన్నది. ఈ విషయం గ్రహించిన మంత్రులు ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తెల్లవారు నుంచే తమకు అప్పగించిన నియోజకవర్గాలలో పర్యటిస్తున్నారు. అటు ఎమ్మెల్యేలు ఇటు లీడర్లు సమన్వయం చేస్తూ పార్టీ విజయం కోసం పనిచేయాలని కోరుతున్నారు. మంత్రులకు డబల్ టాస్క్. మున్సిపల్ ఎన్నికలలో ఇన్ఛార్జిగా ఒక్కో పార్లమెంట్ సెగ్మెంట్కు ఒక్కొక్క మంత్రి నియమించారు. ఆ సెగ్మెంట్ పరిధిలో మున్సిపాలిటీలు కార్పొరేషన్లో పార్టీ అభ్యర్థులను గెలిపించే బాధ్యత మంత్రులే. వీరంతా ఎన్నికల సమయం ముగిసే వరకు అక్కడే ఉంటూ అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల ప్రచార బాధ్యతలను చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే అక్కడ పార్టీకి కావాల్సిన సహకారాలు అందించాలి. ఒక రకంగా పార్లమెంట్ నియోజకవర్గంలో మున్సిపాలిటీలు కార్పొరేషన్ గెలుపు ఓటంలో మంత్రులదే బాధ్యత వహించాల్సి ఉంటుంది. అలాగే సొంత నియోజకవర్గంలోని మున్సిపాలిటీలు కార్పొరేషన్లను పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు ఫోకస్ పెట్టాలి. లేకపోతే సొంత నియోజకవర్గంలో మంత్రికి పట్టు లేదని విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అటు ఇన్ఛార్జిగా ఉన్న ఏరియాలతో పాటే సొంత నియోజకవర్గంలోనూ పార్టీ అభ్యర్థులు గెలిపించుకోవాల్సిన బాధ్యత కూడా వారిపై ఉంటుంది. ఫెయిల్ అయితే మంత్రి పదవికి గండం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పార్టీ గుర్తులతో జరుగుతున్న మొదటి ఎన్నికలు కావడంతో ఛాలెంజ్గా తీసుకున్న ఏఐసిసి మున్సిపల్ పార్టీలను సొంతం చేసుకోవాలని రాష్ట్ర నాయకత్వానికి పూర్తి స్థాయిలో కూడా టార్గెట్ విధించింది. అందుకోసం మంత్రులను ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించినట్లుగా తెలుస్తుంది. ఈ ఎన్నికలు మంత్రుల పనితీరుకు నిదర్శనం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ విషయం ఏంది అనేది క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేస్తా. ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ జరగాలి రాష్ట్రంలో. చాలామంది కూడా మంత్రి పదవుల కోసం ఆచేస్తున్నారు. ముఖ్యంగా కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు ఆ పార్టీ కోసం చేసిన సేవలు కానీ పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం చాలా రకాలుగా ప్రయత్నం చేశారు. కానీ అలాంటి వాళ్ళు చాలా వరకు కూడా పార్టీలో ఉన్న పరిస్థితి కనబడుతుంది. సో మంత్రివర్గ విస్తరణ జరగాలంటే ఇప్పుడున్న క్యాబినెట్కి సంబంధించి కొందరు పక్కకు జరగాలి. వారు పూర్తి స్థాయిలో పని చేస్తున్నారా లేదా అనేది ఇప్పుడు ఎట్లా తెలుస్తుంది? ఎన్నికలు వచ్చింది అంటే ఒక పరీక్ష స్టార్ట్ అయింది. ఈ పరీక్ష మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన పరీక్షలో కనుక వీళ్ళు విజయవంతమైతే వాళ్ళు సేఫ్ జోన్లో ఉంటారు. ఒకవేళ ఫెయిల్ అయిపోతే వాళ్ళ ప్లేస్లో ఇంకొకరు వస్తారు. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళకు మంత్రి ఆ పదవి గండం అంటే ఇంకొక అంశం కూడా ఉంది. ఈ ఒక వ్యక్తిని ఎట్లా తొలగించాలంటే ఏదో ఒక రకమైన నిందేయడం, ఆరోపణ ఇతరత్ర చేసే ప్రయత్నం చేస్తారు. దాంట్లో భాగంగానే ఇట్లా చేస్తే బాగుంటుంది అనేది మరో అంశం.